నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు. చాలామంది అడుగుతున్నారండి మా తోటలో డాలియాస్ ఎలా పెంచుతాను అని, ఇన్నోటి పూలు ఎలా పూయిస్తాను అని. అందుకే ఈ వీడియోలో నేను పెంచే విధానం చూపిస్తాను. నేను డాలియాస్ దుంపల నుంచే పెంచుతాను. కట్టింగ్స్ నుంచి కూడా పెంచవచ్చు, కానీ నాకు అలా కుదరదు. ఎందుకంటే మాకు ఇంగ్లాండ్లో మిడ్లాండ్స్లో చలి ఎక్కువగా ఉంటుంది. కట్టింగ్స్ రూట్స్ రావాలంటే టైం పడుతుంది. సీడ్స్ నుంచి కూడా కొంతమంది పెంచుతారు, అది కూడా నాకు కుదరదు ఇక్కడ వెదర్కి. నాకు గ్రీన్ హౌస్ మంచిది కూడా లేదు, అందుకని దుంపలతోనే పెంచుతాను. మనం దుంపలు అని తెలుగులో అంటాం, కానీ వీటిని ఇంగ్లీష్లో ట్యూబర్స్ అంటారు. అంటే అల్లం ఎలా ఉంటుందో ఇవి కూడా ట్యూబర్స్ అన్నమాట. బల్బ్స్ అంటే ఉల్లిపాయ, ట్యూలిప్స్, డాఫోడిల్స్ లాంటివి. మరి ఇంత తోట పెంచాలంటే ఇలా నడుము కట్టాలి, ఇలా తవ్వాలి, ఇలా వీల్ బ్యారోలు తోసుకుంటూ కుండీలు మోసుకుంటూ కష్టపడాలి. కష్టే ఫలే అన్నారు పెద్దలు. నో పెయిన్ నో గెయిన్. సరే, ఇంకా పెంపకం చూస్తే ఏప్రిల్ టు మిడ్ మే ఈ డాలియాస్ దుంపల్ని గరాజ్లోంచి దాచిపెట్టి ఉంచినవి బయటికి తీసుకొస్తాను. అన్నీ ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లోనూ కార్డ్బోర్డ్ బాక్సుల్లోనూ వింటర్లో దాచి ఉంచి అన్నిటికీ లేబుల్స్ వేసి ఉంచుతాను. కొంచెం చిగుళ్ళు కూడా అప్పుడప్పుడే వస్తుంటాయి. ఇంగ్లాండ్లోనే కొంతమంది, అంటే లండన్ వైపు వాళ్ళు, ఈ దుంపల్ని నేలలో కానీ పాట్స్లో కానీ అలాగే వదిలేస్తారు. కానీ వింటర్లో వెచ్చగా ఉంటుందని కొంచెం ఎక్స్ట్రా మట్టి, కొంత బార్క్ లేకపోతే ఎండుగడ్డి వేసి ఉంచుతారు. కానీ నాకు అది అలా కుదరదు. ట్రై చేశాను కానీ దుంపలు కుళ్ళిపోతాయి మాకు. ఇక ఏప్రిల్ మే టైంలో మాకు ఈ పాట్స్లోను కొన్ని బార్డర్స్లోను స్ప్రింగ్ బల్బ్స్ ఇంకా ఉంటాయి. సో వాటిని తీసేసి తవ్వేసి బల్బ్స్ అన్నీ మళ్ళీ కొంచెం మట్టి దులిపేసి అట్టపెట్టల్లోనో లేకపోతే ప్లాస్టిక్ బాక్సుల్లోనో పెట్టి షెడ్లో దాస్తాను. ఇవి గరాజ్లో పెట్టిన అవసరం లేదు. అంటే వుడెన్ షెడ్లో పర్వాలేదు. సో ఏప్రిల్ మేలో కూడా ఒక్కొక్కసారి స్నో పడుతుంది. వెదర్ ఫోకాస్ చూసుకుని స్నో ఫ్రాస్ట్ లేనప్పుడు ఈ దుంపలు నాటుకోవాలి. అయితే నాటినప్పుడే పిడికెడు గ్రోమోర్ వేస్తే క్విక్ స్టార్ట్ అన్నమాట. కొంత నరిష్మెంట్ వస్తుంది, అప్పుడు బాగా పెరుగుతాయి. ఆర్గానిక్ మెథడే కావాలనుకుంటే ఇండియాలో అయితే పిడకలు పొడుం కొట్టి వేయొచ్చు. నాటే ముందు చూడండి, గరాజ్లో ఉండగానే చిన్న చిగుళ్ళు వచ్చేసాయి, మొలకలు వచ్చేసాయి అన్నమాట. ఇవి నాటిన 4-5 వారాలకి ఇలా పెరుగుతాయి, ఒక అడుగు పెరుగుతాయి. అప్పుడు మిరకల్ గ్రో అని ఇక్కడ ఒక పౌడర్ అమ్ముతారు. దాన్ని 1 టేబుల్ స్పూన్ 1 గ్యాలన్ వాటర్లో కలిపితే అది 4-5 మొక్కలకి సరిపోతుంది. అలా వేసి మరో 2-3 వారాలకి మొగ్గలు వస్తాయి. అప్పుడు హై పొటాషియం ఫీడ్ అంటే టమాటో ఫీడ్ 1 టేబుల్ స్పూన్ 1 గ్యాలన్ వాటర్లో కలిపి 4-5 మొక్కలకి వేస్తాను. సో ఏప్రిల్లో నాటినవి జూన్ ఎండింగ్కి, మేలో నాటినవి జూలై మిడిల్కి అలా పూస్తాయి. అంటే వెదర్ని బట్టి కూడా ఉంటుంది. వామ్గా ఉంటే తొందరగా పూస్తాయి, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది. సెప్టెంబర్ ఎండ్ దాకా పూస్తాయి ఇవి. ఒక్కొక్కసారి వెదర్ని బట్టి మిడిల్ ఆఫ్ అక్టోబర్ దాకా కూడా పూస్తాయి. ఇవి 2 టోన్ డాలియాస్ అంటారు. 2 రంగులు.
చక్కగా పెయింట్ వేసినట్టే ఉన్నాయి కదా. నేను ఈ కలర్ కాంట్రాస్ట్ కోసం వైట్ లావెటేరా వేసాను అక్కడక్కడ, అన్నీ కలిసిపోకుండా. ఆల్సో పింక్ కూడా కొంచెం కాంట్రాస్ట్ వస్తుంది. నెక్స్ట్ రెగ్యులర్గా డెడ్ హెడింగ్ చేస్తాను. పూలు పూత అయిపోయాక అవి కట్ చేసేస్తే మిగతా చిన్న చిన్న మొక్కలు బాగా పెరుగుతాయి. అవి కట్ చేసినవన్నీ కంపోస్ట్ బిన్లో వేస్తాను. ఇంకా చీడపీడలు అంటే చిన్న చిన్న ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి. అవి వీటి మీద వాలి వాటి శాప్ అంతా సక్ చేసేసి నానా రభస చేస్తుంటాయి. వాటికి స్టిక్కీ కార్డ్స్ పెడతాను. ఈ చిన్న చిన్నవి ఎంత ఇన్సెక్టిసైడ్స్ వేసినా సరే ఏమీ పనిచేయ వాటికి, ఎందుకంటే రాత్రులు వస్తాయి కాబట్టి స్టిక్కీ ప్యాడ్సే బెస్ట్. ఇదిగో ఇలాంటిది వైరస్ పట్టొచ్చు. ఆ కుండీలో ఉన్నది ఇలా అయిపోయింది, అది దీన్ని ఇంకా పారేయాల్సిందే. తర్వాత స్లగ్స్, స్నేల్స్ ఇలా భోంచేస్తూనే ఉంటాయి. స్లగ్ పెల్లెట్స్ వేస్తూనే ఉంటాను, కానీ ఈ మధ్య వాటికి ఎఫెక్ట్ ఏమీ లేదు, అవి హాయిగా తిరుగుతున్నాయి. ఇదిగో ఇదో గొంగళి ఇలాంటివి బోల్డ్ ఉంటాయి. ఈ మధ్య నేను ఒకసారి ఏరి పారేస్తుంటాను, లేకపోతే వదిలేస్తాను. ఎందుకంటే మరి ఇప్పుడు ఇవే కదా బటర్ఫ్లైస్ అవుతాయి, అందుకని వదిలేస్తాను. మరి ఇంత బాగా పూసినప్పుడు ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఫోటోషూట్స్ కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు పూతంతా అయిపోయింది, అక్టోబర్ వచ్చేసింది. అప్పుడు ఈ మొక్కల్ని కుండీల్లోంచి తీసేసి నేలలో ఉన్న గ్రౌండ్లో ఉన్నవి తవ్వేసి ఒక 4 to 5 inches కొమ్మలుంచి కట్ చేసేస్తాను. అందులో ఈ మట్టి అంతా కొంచెం దులిపేసి ఏమన్నా తడిగా ఉంటే కాస్త ఆరబెట్టి మళ్ళీ కార్డ్బోర్డ్ బాక్సులో కానీ ప్లాస్టిక్ బాక్సులో కానీ ఇవన్నీ పెట్టేసి లేబుల్స్ పెట్టి మళ్ళీ గరాజ్లోకి వెళ్ళిపోతాయి. మరి ఖాళీ అయిపోయిన పాట్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇప్పుడు స్ప్రింగ్ బల్బ్స్ లైక్ ట్యూలిప్స్, డాఫడిల్స్ ఇవన్నీ వేసి మట్టి కప్పేసి దాని మీద మళ్ళీ చికెన్ వైర్ పెట్టి, లేకపోతే ఉడతలు దాన్ని పీకి పాకం పడతాయి, అవన్నీ చేసేసి రెడీగా పెట్టాలన్నమాట వింటర్కి. నవంబర్ వచ్చేసరికి ఇవన్నీ ఈ పనులన్నీ అయిపోవాలి. అప్పుడు స్నో పడినా ఫ్రాస్ట్ పడినా ఏం చేసినా ఇవి స్నో దుప్పటి కప్పుకుని చక్కగా బొజ్జుని నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మేల్కొని మొలిచి మార్చి కల్లా స్ప్రింగ్ అంటే ఝామ్ అని పూత పూస్తాయి ట్యూలిప్స్, డాఫడిల్స్. ప్రస్తుతం మా తోటలో నా డార్లింగ్ డాలియాస్ గాలికి ఊగుతూ తుమ్మెదలని ఆహ్వానిస్తున్నాయి. వీటిని చూస్తుంటే నాకు కలిగే ఆనందం అంతా కాదు, ఎంతెంతో. 7 ఏళ్ల క్రితం నాకు అసలు డాలియాసే లేవు, నేను పెంచేదాన్ని కాదు. సరిగ్గా తెలియక ఎలా పెంచాలో ముందు ఒక దుంప కొనుక్కున్నాను. తర్వాత ఏడాదికి 4-5 రకాల దుంపలు కొని అవన్నీ పిలకలు పెట్టాయి, ఇన్నోటయ్యాయి అన్నమాట. మరి దాని సీక్రెట్ చెప్పేస్తున్నాను. ఇవన్నీ కూడా ఈ దుంపలను దాచుకోవాలి, లేకపోతే అవి బయట వదిలేస్తే కుళ్ళిపోతాయి. మా ఫ్రెండ్స్కి, స్టాఫ్కి ఎన్నో దుంపలు ఇచ్చాను. వాళ్ళు అప్పుడప్పుడు ఫొటోస్ పంపిస్తూ ఉంటారు, ఒక్కొక్క దుంపకి ఇన్నోటి పిలకలు వచ్చాయని. ఎంతో ఆనందంగా ఉంటుంది వాటిని చూస్తుంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా డాలియాస్ కనుక పెంచుతూ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు పెంచే విధానం కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.